హైదరాబాద్ ట్యాంక్ బండ్ సుందర పర్యాటక ప్రదేశం. ఎందరో మహనీయుల విగ్రహాలు కొలువుదీరిన నిర్మలమైన ప్రదేశం. ఆహ్లాదకరమైన వాతావరణానికి, ప్రకృతి రమణీయతకు దర్పణం పట్టే ట్యాంక్ బండ్ అకాల వర్షాలు, ఈదురుగాలులకు కళావిహీనంగా మారిపోతోంది. రక్షణ చర్యలు చేపట్టక మహనీయుల విగ్రహాలు నేల కొరిగే పరిస్థితి తలెత్తింది. రాష్ట్ర పర్యాటక సిగలో కలికితురాయిగా నిలిచే ప్రాంతం హైదరాబాద్ ట్యాంక్ బండ్. పర్యాటకుల రద్దీతో ఎప్పుడూ కళకళలాడుతుంటుంది. వేసవి సెలవుల్లో హుస్సేన్సాగర్ అందాలు వీక్షించేందుకు సందర్శకులు భారీగా తరలివస్తుంటారు. ఇటీవల ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షాల వల్ల ట్యాంక్ బండ్ చుట్టుపక్కలున్న చెట్లు కొన్ని విరిగిపోయి, మరికొన్ని కూకటివేళ్లతో సహా కూలిపోయాయి. ఈ ప్రభావం ట్యాంక్ బండ్పై కొలువుదీరిన వైతాళికుల విగ్రహాలపై పడింది. తెలుగు పాటకు ప్రాణప్రతిష్ఠ చేసిన మహనీయుడు అన్నమయ్య ప్రతిమ చెట్టుకొమ్మలు విరిగిపడి ఒకవైపు పూర్తిగా వంగిపోయింది. రేపోమాపో కూలిపోయేలా కనిపిస్తోంది. ఒక్క అన్నమయ్యే కాదు, శాలివాహనుడు, నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, పోతన, సిద్ధేంద్రయోగి, తానిష, మొల్ల, బ్రహ్మనాయుడు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, రుద్రమదేవి, శ్రీకృష్ణదేవరాయలు, కందుకూరి వీరేశలింగం ఇలా అనేక మంది మహనీయుల విగ్రహాలు కళావిహీనంగా మారిపోయాయి. విగ్రహాలకు రంగులు పోయి, నామపలకాలు ఊడిపోయి, దిమ్మెలు పగిలిపోయి పర్యాటకులను నిరాశపరుస్తున్నాయి. విగ్రహాల రక్షణ చర్యలు చేపట్టక వాటి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. మహనీయుల ప్రతిమల పరిరక్షణ, బాగోగులు చూసుకోవాల్సిన పర్యాటక శాఖ ఆ దిశగా దృష్టి పెట్టడం లేదు. ఉత్సవాల సందర్భంలో మాత్రమే విగ్రహాలను పట్టించుకుంటున్న అధికారులు విపత్కర పరిస్థితుల్లో వాటిని మర్చిపోతున్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకైనా ట్యాంక్ బండ్పై ఉన్న విగ్రహాలకు శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని పర్యాటకులు కోరుతున్నారు.